హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఇలా చల్లని వాతావరణంలో బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా ఇరానీ చాయ్ ప్రిపేర్ చేసుకొని తాగాలి అనుకుంటే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేయాలి. 1 ఇంచ్ సైజ్ దాల్చిన చెక్క, 2 యాలకులు తీసుకొని వీటిని క్రష్ చేయాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ ఇరానీ టీ పౌడర్ వేయాలి. బయట షాప్స్లో మనకి దొరుకుతుంది, సెపరేట్గా దీన్ని అమ్ముతారు. ఇరానీ చాయ్ పౌడర్ అంటే ఇస్తారు. ఇది కేజీ 400 వరకు ఉంటుంది. ఇప్పుడు మసాలా స్పైసెస్ కూడా వేసి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేయాలి. షుగర్ అనేది మన టేస్ట్ని బట్టి, ఇంకా స్వీట్ కావాలంటే 3 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ వేశాను. ఈ ఆవిరిపోకుండా మూత గట్టిగా పెట్టాలి. నేనైతే ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యాను. ఫుల్ కవర్ చేసేలా మూత పెట్టి బరువైన వస్తువు పెట్టి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వేరే బౌల్లో గ్లాస్ క్రీమీ మిల్క్ తీసుకుంటే లేదా నార్మల్గా తీసుకున్నా పర్వాలేదు. పాలను చిక్కగా ఇలా కలియబెడుతూ మరగనివ్వాలి. కాస్త పాలు దగ్గరవ్వాలి. 1 గ్లాస్ మిల్క్కి 1/2 గ్లాస్ వచ్చే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు నెమ్మదిగా పాలు అనేవి దగ్గరవుతూ చిక్కగా మారతాయి. పాలు మీడియం ఫ్లేమ్లో మరగడానికి 15 మినిట్స్ వరకు టైం అనేది పడుతుంది. దాని మీద ఏర్పడే మీగడని కూడా అలా కలియబెడుతూ పాలలోనే కలిసేలా పాలని చిక్కగా చేయాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ తీసుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి దాన్ని కలయబెడుతూ ఉండాలి. అప్పుడు పాలు కండెన్స్డ్ మిల్క్ కలిసి ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ 15 మినిట్స్ టైంలోనే టీ డికాషన్ ప్రిపేర్ అయ్యి ఇది కూడా బాగా దగ్గరగా అయ్యి అరోమా అయితే చాలా బాగుంటుంది. 1 గ్లాస్ వాటర్కి 1/2 గ్లాస్ వరకు టీ డికాషన్ అనేది మరిగింది. టీ డికాషన్ని స్ట్రైనర్తో సెపరేట్ చేయాలి. డికాషన్ కూడా చాలా చిక్కగా రావాలి. అప్పుడే ఇరానీ చాయ్కి టేస్ట్ ఇంకా బాగుంటుంది. కప్స్ తీసుకొని ముందుగా పాలు వేసి 1/3 కప్ వరకు ఫిల్ చేయాలి. ఇప్పుడు టీ డికాషన్ కూడా వేస్తే కలర్ చిక్కగా చక్కని రంగులో రుచి అనేది అమోఘంగా ఉంటుంది. ఇరానీ చాయ్లో రంగు, రుచి, వాసన అనేది చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఇరానీ చాయ్ని టేస్ట్ చేస్తే వాహ్ ఇరానీ వాహ్ అనేస్తారు. రుచిని అస్సలు మర్చిపోలేరు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.